హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్. ఈ వీడియోలో చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ హెల్తీగా ఈ రెసిపీని కుండలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వీటిని 1 గంట పాటు బియ్యాన్ని పప్పుని నానబెట్టానండి. మీరు రైస్ కుక్కర్లో చేస్తున్నట్టయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు. ఇదంతా ఇలా వేసుకొని ఇందులోకి 4 గ్లాసుల నీళ్లు పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించుకుందాం. ఇదంతా ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న బాదాంని వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. అలాగే కొద్దిగా కాజును కూడా వేయించుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 గ్లాసు బెల్లాన్ని అలాగే సగం గ్లాసు పంచదారని వేసుకొని 1 గ్లాసు 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు ఎక్కువగా వేసుకొని పాకం పట్టుకుందామండి. ఇదంతా పాకానికి రావాల్సిన పని అయితే ఏమీ లేదు. బెల్లము చక్కెర బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి ఈ షుగర్ సిరప్ని వేసుకోవడమే. ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇదంతా ఉడికించుకుంటే దగ్గర పడే వరకు ఇదంతా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇది చల్లారాక ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఇలా పొడి చేసి వేసుకుంటే అచ్చం గుడిలో ప్రసాదం లాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది.